కృష్ణా జిల్లా తిరువూరులో కరోనా కలకలం రేపింది. బాలికకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక కిడ్నీ సమస్యతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలికను చేర్పించారు. కాగా జ్వరం రావడంతో కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. కృష్ణా జిల్లా తిరువూరులో కరోనా కలకలం రేపింది. బాలికకు కరోనా పాజిటివ్ వచ్చింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. లీలా. లక్ష్మీదుర్గ ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి మళ్లీ కలకలం లేపుతుంది. రాష్ట్రంలో 10 జిల్లాల్లో COVID-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లేటెస్ట్ గా ఈ రోజు తిరువూరుకి చెందిన 18 సంవత్సరాల బాలికకు కరోనా పాజిటివ్ వచ్చింది. కిడ్నీ సమస్యతో బాధపడుతూ మహిళ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అయితే జ్వరం రావడంతో టెస్ట్ చేసిన వైద్య నిపుణులు తనకి కరోనా పాజిటివ్ వచ్చిందని నిర్ధారించారు. అయితే కరోనా పాజిటివ్ వచ్చిందా లేదని మరోసారి పరిశీలించేందుకు మరోసారి కన్ఫర్మేషన్ టెస్ట్ కి కూడా పంపించారు. దీంతో తొలి కేసు అనేది విజయవాడలో నమోదైంది. రాష్ట్రం మొత్తం కూడా 13 కరోనా కేసులు పాజిటివ్ వచ్చాయి. ఈ కేసుతో కలిపితే 14 కేసులు పాజిటివ్ కేసులు వచ్చాయి. కడప జిల్లాలో 8, గుంటూరు జిల్లాలో 3, విశాఖ, కాకినాడ జిల్లాలో ఒక్కొక్క కేసు గుర్తించారు. వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. అయితే ఈ లేటెస్ట్ గా ఈ రోజు అయితే తిరువూరులో కూడా ఓ కేసు నమోదైంది. అయితే దీంతో అధికారులు అయితే మాత్రం ఒకే చోట గుంపులుగా ఉండకూడదని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వచ్చిన వారంతా కూడా చాలా వరకు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. భయాందోళనకైతే కలిగించేటటువంటి విషయాలు అయితే ఏమీ లేవు. ప్రస్తుతానికి ఈ కేసులో ఒక 4 అయితే మరణించినట్లు ఆరోగ్య శాఖ వర్గాలు ధృవీకరించాయి. వారంతా కూడా కరోనాతో పాటు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన బాధితుల్లో 3 ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఇతర వైద్యులు పర్యవేక్షణలో కొంతమంది చికిత్స పొందుతున్నారు. అయితే ప్రస్తుతం అయితే మాత్రం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కోవిడ్ పాజిటివ్ కేసులు వస్తే దానికి సంబంధించి కోవిడ్ ఐసోలేషన్ వార్డుని కూడా ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ కొరత లేకోకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఎవరికైనా దగ్గు, జ్వరము, జలుబు లాంటి సిమ్టమ్స్ కనిపిస్తే వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని, వాటికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే కోవిడ్ కి సంబంధించి ఇప్పటికీ కూడా ఎన్ని బెడ్లు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ఉంచారు విజయదుర్గ. అయితే ఓవరాల్ గా అయితే మాత్రం విజయవాడకి సంబంధించి అంటే మనకి ఇక్కడ సంబంధించి తిరువూరులో అయితే మాత్రం ఒక కేసు నమోదైంది విజయదుర్గ. రైట్, థ్యాంక్ యూ.